ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గురువారం వ్లాగ్. ఇప్పుడు డిన్నర్కి ఏమేమి చేశానో మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే నేను శ్రీ కోసం చేశాను పాలక్ ప్యూరీ. సో మీకు ఎవరికైనా 6 months ప్లస్ బేబీ ఉంటే పాలక్ ప్యూరీ పెట్టండి హ్యాపీగా. దీనిలో రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో పిల్లలకి చాలా బాగా మంచిదన్నమాట. కాన్స్టిపేషన్ నుంచి కూడా హెల్ప్ అవుతుంది. సో గ్యాస్ట్రిక్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి రాకుండా ఉంటాయి. సో నేను ఇది మొత్తం నీట్గా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను వాటర్లో. తర్వాత ఇలా డబుల్ బాయిలర్ ప్రాసెస్ లాగా స్టీమ్కి ఎప్పుడు చూపించేలాగానే పెట్టాను. మీ దగ్గర స్టీమర్ బాస్కెట్ ఉంటే స్టీమర్ బాస్కెట్లో పెట్టుకోండి. ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేస్తాను. సో డాక్టర్ సజెస్ట్ చేసి నాకు 1 month దాటిపోయింది, బట్ నాకు ఇక్కడ దొరకలేదు అన్నట్టు. సో నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి చాలా తక్కువ ఉడకబెట్టాను. మీ బేబీ కనుక తింటారు అని అనుకుంటే కొంచెం ఎక్కువగానే పెట్టండి. సో నేను దీన్ని కూడా ఎక్కువ లిక్విడ్ ఫామ్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కదా, శ్రీ తాగుతాడో లేదంటే లేదో అని చెప్పేసి, మరి పేస్ట్లా ఉంటే తింటాడో లేదో, వాటర్లా ఉంటే తాగేస్తాడేమో అని బ్లెండర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు పేస్ట్లా ఇవ్వాలి అనుకుంటే దానిలో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది, మీరు వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. సో నేను కొంచెం లిక్విడ్ ఫామ్లో ఇద్దాం అనుకుంటున్నాను తనకి, ఫస్ట్ టైం కాబట్టి. సో బ్లెండ్ చేసేసుకుంటున్నాను. సో డాక్టర్ అయితే దీంతో కిచిడీ లాగా చేసి పెట్టమని సజెస్ట్ చేసి ఉన్నారు నాకు, బట్ శ్రీ తినలేడేమోనని నేను చేయట్లేదు. సో ఆయన చెప్పారు కిచిడీ కానీ ప్యూరీ కానీ అని. సో నేను ఫస్ట్ టైం ప్యూరీ ట్రై చేద్దామని ట్రై చేశాను. పర్వాలేదు, శ్రీ బాగానే తిన్నాడు. ఒక 2-3 spoons అయ్యింది అది. చూసారు కదా, మొత్తం లిక్విడ్ ఫామ్లో తీసుకున్నాను. సో ఫస్ట్ టైం ఇస్తుంటే మీరు కూడా ఇలాగే లిక్విడ్ ఫామ్లో తీసుకోండి. బేబీ చిన్న బేబీ అయితే. లేదు బేబీ ప్యూరీస్ బాగానే తింటుంది, అలవాటు అయిపోయింది అనుకుంటే కనుక మీరు కొంచెం థిక్గానే చేసుకోండి. సో చూసారు కదా, ఇలాగా ఇది రెడీ అయిపోయింది. సో శ్రీ డిన్నర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా కోసం నేను చేస్తున్నాను పావ్ బాజీ. సో దీనికోసం పాన్ పెట్టుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. బటర్ లేదు ఇంట్లో. సో మీ దగ్గర బటర్ ఉంటే హ్యాపీగా బటర్ యాడ్ చేసుకోండి. తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. సో డైరెక్ట్ నెయ్యిలో టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో శ్రీకి పాలక్ చేసేటప్పుడే నేను బంగాళదుంపలు ఉడికించాను అనమాట. సో ఇది బంగాళదుంపల్ని ఉడికించిన మెత్తగా చేసుకున్నది. సో దీనిలో వేసాక ఇంకొంచెం క్రష్ చేస్తున్నాను మెత్తగా అవటానికి. సో ఇది టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిసి మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా నేను వేస్తున్నాను ఇందులో గ్రీన్ పీస్. నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి, నేను అందుకే డైరెక్ట్ యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర కనుక మామూలు అయితే నానబెట్టి 2-3 విజిల్స్ వేయించుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి. సో ఇవి ఫ్రోజన్వి కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. సో ఇవి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటాను అనమాట. ఈ 3 మొత్తం మిక్స్ అయిపోవాలి. జనరల్గా పావ్ బాజీ మనం తింటూ ఉంటాం కదా బయట బల్ల మీద. సో కొన్ని ఫుడ్స్ మనం బయట తింటేనే బాగుంటుంది. సో అక్కడ నిలబడి వేడివేడిగా, చాలామందికి అట్లా తినడం నచ్చదు. బండి దగ్గర నుంచి నేను తింటాం అనుకుని ఎంతో ఇష్టమైన ఫుడ్ని కూడా తినకుండా ఉంటారు. సో అలా ఎవరైనా ఉంటే పావ్ బాజీ మీరు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బంగాళదుంప టమాటా కలిసి ఎంత బాగా ఉడికిపోయాయో. సో టమాటా కలర్ కూడా వచ్చేసింది మొత్తం మంచిగా. గ్రీన్ పీస్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో దీనికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అక్కర్లేదు, అన్నీ ఇంట్లో ఉండేవే. జస్ట్ ఒక పావ్ బాజీ మసాలా కొనుక్కొచ్చుకున్నామంటే సో ఎమ్మీగా స్పైసీగా పావ్ బాజీ తినేయచ్చు. సో నేను ఇంకా టమాటా మొత్తం వాటర్ అంతా రిలీజ్ చేసేసింది. సో నేను ఇక్కడ మ్యాష్ చేసేసుకుంటున్నాను మొత్తాన్ని. సో బంగాళదుంప మెదుపుకునేది ఉంటుంది కదా, సో దాంతో మ్యాష్ చేస్తున్నాను. మామూలుగా పప్పు గుత్తుంటే పప్పు గుంతుతో అయినా చేసుకోవచ్చు. సో మీలో ఎంతమందికి ఇష్టం పావ్ బాజీ? సో ఇది మొత్తం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత నేను దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. నాకు పచ్చిగా తగులుతూ తినడం ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు కనుక ఇట్లా పచ్చిగా తినడం ఇష్టం లేదు అనుకుంటే ఫస్ట్ మనం టమాటా వేసాం కదా, దానికన్నా ముందే ఆనియన్స్ వేసేసుకోండి. సో మాకు ఇట్లా తగులుతూ ఉంటే తినడం నచ్చుతుంది. సో అందుకే నేను వేసాను. జనరల్గా ఇన్ని ఆనియన్స్ కూడా పట్టవు, మేము ఎక్కువ తింటాము. సో క్రంచీగా పంటి కింద అలాగా. సో అందుకని నేను ఇన్ని యాడ్ చేశాను. సో చూసారు కదా, ఇది మొత్తం కలర్ఫుల్గా తయారైపోయింది. సో దీనిలో ఇంకా ఇప్పుడు అన్ని స్పైసెస్ అనమాట. సాల్ట్ వేసాను, తర్వాత కొంచెం అంత కారం వేసాను. సో మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాను మళ్ళీ మిక్చర్కి అంతా కలిసేలాగా. మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఎమ్మీ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర కనుక
పావు బాజీ మసాలా ఉండి ఇంకా పావు బాజీ బ్రెడ్ ఉంటే. సో ఇది అయిపోయిన తర్వాత ఇందులో నేను వేస్తున్నాను పావు బాజీ మసాలా. సో ముందు రోజు తెప్పించున్నాను నేను బ్రెడ్ ఇంకా మసాలా. సో ఆ మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఇది మీకు ఫ్లేవర్ని బట్టి మీరు వేసుకోండి. నేను కరెక్ట్గా సరిపడగా వేశాను, ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు. మీరు ఇంకొంచెం మసాలా ఇంకొంచెం పావు బాజీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఈ మసాలా ఫ్లేవరు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఎవరెస్ట్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. మీకు కనుక ఇంట్లో చేసుకున్నది ఉంటే మీరు అది కూడా హ్యాపీగా యూస్ చేసుకోండి. ఇంట్లో చేసుకున్నది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇప్పుడు. సో నా దగ్గర కొత్తిమీర లేదు. సో చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. సో నేను యాడ్ చేస్తున్నాను ఇందులో కసూరి మేతి. సో దీన్ని నలుపుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే కొత్తిమీరతో ఆపేయండి. సో ఇది ఇంకా బాగా కలుపుకుంటే మనకి ఈ మసాలా రెడీ అయిపోయినట్టే అనమాట. వాళ్ళంటే ఇంకొంచెం వాటర్ అవి పోస్తారు లిక్విడ్ కన్సిస్టెన్సీలో. నేను ఇంట్లో కాబట్టి వాటర్ అట్లా ఏం పోయలేదు, కొంచెం పోసాను, ఎక్కువేం పోయలేదు. మీకు కూడా అలాగే లిక్విడ్ ఫామ్లో కావాలి అనుకుంటే కనుక దీనిలో ఇంకొంచెం వాటర్ పోసుకుంటే ఏంటంటే బయట మనకి పావు బజ్జీలో ఇచ్చిన కన్సిస్టెన్సీ వస్తుంది. నేనైతే చాలా తక్కువ నీళ్ళు పోసాను. సో ఇది రెడీ అయిపోయింది, నూనె రిలీజ్ చేస్తుంది కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకుంటాను. సో బ్రెడ్ని ఒక ప్యాన్ మీద గీ వేసుకొని ఆ గీలో కొంచెం అంత కారం ఇంకా కొంచెం అంత పావు బాజీ మసాలా వేసుకొని ఆ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని నేను ఇప్పుడు పావు బాజీ బ్రెడ్ ఉంటుంది కదా దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ముక్కల్ని అటు ఇటు ఫ్రై చేస్తానన్నమాట, 2 వైపులా ముక్కలుగా కట్ చేసుకొని. సో చూసారు కదా వేసాను నెయ్యి, కారం ఇంకా పావు బాజీ మసాలా. సో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇప్పుడు ఆ బ్రెడ్స్ని పెట్టేస్తాను దీని మీద. మామూలుగా అయినా తినేయచ్చు, ఇలా పెడితే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బ్రెడ్కి కూడా ఉంటుంది. సో పావు బాజీ బ్రెడ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇది నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను, కానీ భలే అంటే భలే ఫ్రెష్ది ఇచ్చారు, చాలా టేస్ట్గా అనిపించింది. ఉట్టిదే తినేయొచ్చేమో అన్న ఫీల్ వచ్చిందనమాట. సో ఈ బ్రెడ్కి మామూలు బ్రెడ్కి కొంచెం తేడా ఉంటుంది కదా, సో అది. సో ఇలా అయిపోయిన తర్వాత నేను అన్ని పీసెస్ని ఇట్లాగే మిగిలిన గీలో వేయించేసుకున్నాను. తర్వాత ఇంకా డిన్నర్ చేసేసాము. సో డిన్నర్ చేసేసిన తర్వాత చూసారు కదా రెడీ అయిపోయింది. సో పావు బాజీ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఆ రోజు నేను ఈవినింగ్ శ్రీని బయటకు తీసుకెళ్ళలేదు. సో వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత చెప్పాను ఈరోజు మేము కిందకి వెళ్ళలేదు, కిందకి వెళ్దామా అని. సో కొంతసేపు బైక్ మీద రైడ్స్ వాడికి చల్లగాలికి అటు ఇటు తిప్పిన తర్వాత మా సందు చివరిన ఐస్ క్రీమ్ పార్లర్లో స్వీట్ షాప్ కొత్తగా పెట్టారంట. సో నేను చూడలేదు, 2 వీక్స్ అయిపోయింది నేను బయటకు వెళ్ళి. సో ఇక్కడికి మనం వెళ్ళలేదు కదా వెళ్దామా అంటే సరే అన్నారు. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నాము. బాస్కిన్ రాబిన్స్ వాళ్ళది చాలా బాగుంటుంది కదా ఐస్ క్రీమ్. ఇది వచ్చేసి హనీ నట్స్ క్రంచ్, ఇది వచ్చేసి మ్యాంగో. సో హనీ నట్ క్రంచ్ అయితే అసలు డెలిషియస్ అంటే డెలిషియస్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది చాలా చిన్న ప్లేస్ యాక్చువల్గా, ఖాళీగా ఉండేది. సో దాన్ని వీళ్ళు ఇలా డివైడ్ చేసి 2 షాపులు పెట్టారు, నాకు భలే అనిపించింది. సో వీళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బిల్డింగ్ పైన ఉమెన్స్ హాస్టల్ ఉందన్నమాట, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉంది. సో వీళ్ళకి మంచిగా బిజినెస్ అవుతుందేమో అనుకున్నాను నేను. సో ఈ కొటేషన్స్ భలే నచ్చాయి నాకు, సో అందుకే వీడియో తీశాను. సో పైన లైట్స్ ఉన్నాయి, శ్రీ అయితే ఆ లైట్స్కి భలే అట్రాక్ట్ అయ్యాడు, అసలు మనల్ని చూడమన్నా చూడట్లేదు, ఆ లైట్స్ని చూస్తున్నాడు. సో ఇప్పుడు నేను మీకు ఆ లైట్స్ కూడా చూపిస్తాను. సో తను ఎందుకంత అట్రాక్ట్ అయ్యాడు అని కూడా. సో ఇంకా తను అల్లరి స్టార్ట్ చేసేస్తున్నాడు, బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగానే అల్లరి చేస్తున్నాడు. చూసారు కదా లైట్ భలే ఉంది. సో పక్కన స్వీట్ షాపు 2 వీళ్ళవే అనమాట. సో నేను అక్కడికి వెళ్ళి అడిగాను, ఇట్లా మేము ఆంధ్రా నుంచి నేను యూట్యూబర్ని, మీ స్వీట్స్ అని ఇట్లా నా వ్యూయర్స్కి చూపించాలనుకుంటున్నాను అంటే సరే తీసుకోండి అని చెప్పారు. సో నేను ఏవో వెళ్ళినందుకు 2 స్వీట్స్ కొనుక్కొని ఇవన్నీ షూట్ చేసుకుని వచ్చాను. ఇదైతే బూందీలాగా అనిపిస్తుంది కదా, స్వీట్ బూందీలాగా, అడిగితే కాదన్నారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి పేర్లన్నీ. సో ఒకరోజు వస్తే మనకి విడిగా వాళ్ళు ఓపికగా చెప్తా అన్నారనమాట ఏ స్వీట్ ఏది అన్నది. నేను కొనుక్కున్న స్వీట్కి అయితే పేరు అడిగొచ్చాను ఏం స్వీట్ అని. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఆ లడ్డు వచ్చేసి మోతీచూర్ లడ్డు. సో నాకు మోతీచూర్ లడ్డు తెలుసు, ఇంకా గులాబ్ జామ్ తెలుసు, చమచం తెలుసు. సో అవే తెలిసాయి నాకు, మిగతావన్నీ
ఈ స్వీట్ ఇదేనా అంటే కాదు అని చెప్పి వాళ్ళు ఇంకో పేరు చెప్తున్నారనమాట. కానీ భలే అంటే భలే అనిపించింది. మా సందు చివరే మెట్లు దిగి వెళ్తే ఒక కొంచెం చివరికి వెళ్తే షాప్ అనమాట. సో ఈ లైట్ ఇక్కడ పెట్టున్నారు స్వీట్ షాప్లో. ఇది కూడా భలే ఉంది, కలర్స్ మారుతూ ఉంది. సో నాకు ఈ లైట్స్ అయితే భలే నచ్చాయి. సో షాప్ చూపిస్తాను చూడండి, ఎంత చిన్న ప్లేసో. చూసారా, స్వీటిష్ కల్కటా అని బాగుంది కదా. నాకైతే భలే నచ్చింది. ఐస్ క్రీమ్ పార్లర్ సమ్మర్లో బాగా పనికొస్తుంది. సో ఇది వచ్చేసి ఈ స్వీట్ పేరు చనా గాజీ అంట. భలే వెరైటీగా ఉంది కదా. సో కానీ చాలా టేస్ట్గా ఉంది. చనా గాజీ అంట, చాలా అంటే చాలా బాగుంది. సో తర్వాత నేను చెంచం తీసుకున్నాను, ఇంకా అవి తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ చనా గాజీని టేస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ బయటకే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈచ్ వన్ వచ్చేసి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం స్వీట్స్ కాస్ట్లీగానే ఉంటాయి, అప్ టు ఆ మార్క్ ఉంటుంది అనమాట. సో ఇంకా చెంచం తీసుకున్నాను. ఇది ఈరోజు వ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైట్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి. లైట్స్ భలే వెరైటీగా అనిపించాయి నాకు. బాయ్.